రాష్ట్రంలో అవుట్డోర్ అడ్వర్టైజింగ్ పరిశ్రమకు ప్రభుత్వం సమగ్ర ప్రకటన విధానాన్ని రూపొందించాలని కోరారు రాష్ట్ర అవుట్డోర్ మీడియా ఓనర్స్. 60 ఏళ్లకు పైగా రాష్ట్రంలో ప్రకటనల పరిశ్రమ ఉందని, దీనిపై లక్షలాది మంది కార్మికులు పరోక్షంగా ప్రత్యక్షంగా ఉపాధి పొందుతున్నారని చెప్పారు. ప్రకటనలపై ప్రభుత్వానికి దాదాపు 250 నుంచి 300 కోట్ల వరకు ఆదాయం వస్తుందన్నారు. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకుని కొత్త పాలసీ తీసుకురావాలని, పారదర్శకంగా టెండర్లు ప్రకటించాలని కోరారు. ప్రజాప్రభుత్వంలో తమకు కూడా న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు టీఓఎం ఓనర్లు. బోర్డు ఒక పెయింటింగ్ బోర్డు నుంచి స్టార్ట్ అయ్యి దీని ప్రస్థానం ఫుట్పాత్ మీద బోర్డులు పెట్టడము, షాప్స్ మీద బోర్డులు పెట్టడం నుంచి పెయింటింగ్ బోర్డుల నుంచి స్టార్ట్ అయ్యి వాళ్ళ ఫ్లెక్స్లతో మనము హోర్డింగ్స్ పెడుతున్నాము. అదేవిధంగా 2D టెక్నాలజీ, 3D టెక్నాలజీ, 4D టెక్నాలజీ తోటి వాళ్ళ అవుట్డోర్ ఇండస్ట్రీ డెవలప్ అయింది. ఇంత డెవలప్ అయిన ఇండస్ట్రీ కూడా వాళ్ళు బోర్డు పెట్టుకుంటారంట అనే విధంగా ఇవాళ వాటి దుస్థితి దిగజారింది. ఎందుకు అంటే వీటికి ఒక తీరుతెన్నులు పాలసీ అనేది సమగ్రంగా లేకపోవడం అనేది మేము భావిస్తున్నాం. ఒక వ్యవస్థ నడవాలి అంటే ఒక సమగ్రమైన పాలసీ చాలా ఇంపార్టెంట్. సో అది ఒక ప్రపోజల్గా ముందుకు వచ్చింది. వాటి గురించి చాలా ఏళ్ళ నుంచి వెయిట్ చేస్తున్నాము. దానికి అది ముందుకు పోవట్లేదు. కారణాలు ఏవైనా అది కారణాలు విశ్లేషించకుండా అది ముందుకు పోతే మా భవిష్యత్తును మేము కాపాడుకోగలుగుతాము, దీని మీద డిపెండ్ అయ్యే వాళ్ళని కాపాడగలుగుతాము. సుమారుగా జిహెచ్ఎంసీకి ప్రతి సంవత్సరానికి 30 నుంచి 40 కోట్ల ఆదాయం వస్తుంది. అదేంటిది ఓన్లీ అడ్వర్టైజ్మెంట్ ట్యాక్స్ రూపకంగా, ఒక ట్యాక్స్ రూపంగానే 30 నుంచి 40 కోట్ల